హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేచురల్ మష్రూమ్స్తో టేస్టీగా హోమ్ స్టైల్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ మష్రూమ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చి ఇచ్చారండి. అతనిది పక్కనే విలేజ్, వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయండి. అయితే ఫ్రెష్గా అప్పుడే వాళ్ళకి దొరికాయంట. అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇంకెందుకు ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఈ మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పొలంలో కదండి, కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసిన తర్వాత ఈ మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటికి పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టిన మష్రూమ్స్ని ఈ ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులని వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసి అంటే దాంట్లో పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది వేసాక అది కొంచెం వేయించుకోవాలి. అందులోనే పసుపు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందు మష్రూమ్స్లో సాల్ట్ అది వేసాం కదా, అందులో కొంచెమే కదా వేసాము. మొత్తం కర్రీ కంటే సరిపోదు కదా సాల్ట్ మొత్తం. అందుకని నేను కొంచెం కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కర్రీని మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతటితో నేచురల్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.